శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. గురుచరిత్ర పారాయణంలో 35 అధ్యాయంలోనే ఉన్నామండి. నిన్న తెలుసుకున్నాం కదా, సీమంతిని అతన్ని వివాహం చేసుకుంది. పాపం అతను భర్త చనిపోయాడు అనుకుంటున్నారు. ఏం జరిగిందో చూద్దాం. నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతము పోసి బ్రతికించారటండోయ్. పాతాళ లోకములో మహోజ్వాలమైన పట్టణములో మణులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్ళారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతమెరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని అతని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసము దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతము త్రాగించి అతని భార్య కోసము ఒక పాత్రలో అమృతమిచ్చి అతనిని సత్కరించి తననెప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలడని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యస్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతము త్రాగడము వలన దివ్యవర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాస్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుణ్ణి చూచి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారము. సీమంతిని తన పరిచారికలతో స్నానము చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము, నొసట కుంకుమ కనిపించాయి. చూడండి, ఆమె ఇలా వచ్చింది. నొసట కుంకుమ కనిపించక పోయేసరికి ఆమెను అంటే మెడలో మంగళసూత్రం, కానీ భర్త చనిపోయాడు అనుకున్నారు కదండి, ఆయన బతికే వచ్చాడు. పోయేసరికి ఆవిడ మెడలో ఏమి కనిపించిపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారురూపము ధరించి రాజకుమార్తెను విచారించి, నీ వ్రత ప్రభావము వలన 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యము తిరిగి అప్పగించమని, లేకుంటే వారిని యుద్ధములో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యము తిలకిస్తూ తిరిగి రావడము ఆలస్యము చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకుని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, స్వామి, పరమ పవిత్రము శ్రీయోధాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరము జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతమెందుకు అన్నాడు. శ్రీగురుడు, ఇది మా ఆజ్ఞ. ఈ వ్రతము చేస్తే గాని మీ సేవ మాకందదు కనుక ఈ వ్రతము చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్లను చూడడానికి అక్కడకు చేరుకున్నారు.
వారు శ్రీగురుని దర్శించి జరిగినదంతా తెలుసుకుని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకుని స్వస్థానం చేరుకున్నారటండి. కొడుకును కోడల్ని కూడా తీసుకుని స్వస్థానము చేరుకున్నారు, వాళ్ళ ఊరికి చేరుకున్నారు. సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతం ఆచరించి కాలాంతరములో పూర్ణాయువులయ్యారు. కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యము ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. చూసారా, 35వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నామండి. ఎంత అద్భుతంగా ఉందో కదా శ్రీ గురులీల. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.